ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న యువతలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఎక్కడో ఉద్యోగం చేసేదానికంటే తామే ఓ పరిశ్రమ స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన పెరుగుతోంది. అలాంటి వారి కోసమే కరీంనగర్ జిల్లాలో పరిశ్రమలకు స్థాపనకు స్థలాలు కేటాయించేందుకు రెడీ చేస్తోంది సర్కార్. చదువు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో యువ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు బీటెక్ పూర్తి చేస్తున్నారు. 1500 మంది ఐటీఐ, 700 మంది పాలిటెక్నికల్ కోర్సులను కంప్లీట్ చేస్తున్నారు. వీళ్లలో ఆసక్తి ఉన్నవారు సొంతంగా పరిశ్రమలు స్థాపించేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఐపాస్ అనే పాలసీ తీసుకొచ్చినాము. టీఎస్ ఐపాస్ పాలసీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ ఇవ్వడం బాగా ఈజీ అయింది. విత్ ఇన్ స్టెబిలిటీ టైంలో మనం పర్మిషన్స్ ఇస్తాం. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ దీనివల్ల ఆఫ్టర్ దట్ ఇండస్ట్రీస్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎస్పెషల్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అయితే గ్రాంట్ ఇండస్ట్రీస్, సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, తర్వాత రైస్ మిల్స్, అగ్రివేస్ట్ ఇండస్ట్రీస్ కూడా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో బాగా వస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 150 గ్రాంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా రాబోయే 1 ఇయర్లో ఇంకొక 100 ఇండస్ట్రీస్ ఈజీగా వస్తాయి. మనం ఎవ్రీ మంత్ కనీసం అంటే 15-20 ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ ఇస్తూ వస్తున్నాం టీఎస్ ఐపాస్ ద్వారా. ప్లస్ ఇక్కడ గ్రాంట్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి యూత్ కూడా చాలామంది ముందుకు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలా అని చెప్పి అడిగి తెలుసుకొని తర్వాత టీఎస్ ఐపాస్లో అప్లై చేసి ముందరికి వెళ్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 6000 ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనదిగా టీఎస్ఐఏసీ గుర్తించింది. ఇందులో జిల్లాకు 100 ఎకరాల చొప్పున యువ పారిశ్రామిక వాడలకు కేటాయించనుంది. పరిశ్రమల ఏర్పాటుకు అనేక దరఖాస్తులు వస్తున్నాయంటున్నారు అధికారులు. అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్టేట్స్లో ఎవరికైనా ఇస్తాం ల్యాండ్. ఎస్టేట్స్లో ఎస్సీ ఎస్టీకి ప్లాట్స్ రిజర్వ్ చేసి ఉంటాం. ఎస్సీ ఎస్టీస్ కొరకు అయితే ప్లాట్స్ రిజర్వ్ ఉంటాయి. యూత్ కొరకు ప్రత్యేకంగా ఈ ప్లాట్స్ అని యూత్కి ఇవ్వాలని లేదు, కానీ బట్ వాళ్ళకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. అన్ని ప్లాట్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాయి. వాళ్ళు అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా ల్యాండ్ అలాట్ చేస్తాం. టీఎస్ఐఏసీ ద్వారా ల్యాండ్స్ అలాట్ చేస్తాము. మేము ముందుండి హెల్ప్ చేస్తున్నాం. ఎవరు ఎంటర్ప్రీనర్స్ యూత్ కానీ ఇంకా పెద్దదర్శకులు ఎవరు వచ్చినా కూడా మేమే దగ్గరుండి వాళ్ళతో అప్లికేషన్స్ ఈ విధంగా పెట్టాలని వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించి క్లియరెన్స్లు చేయించి క్లియర్ అయిందని కూడా చెప్తున్నాం. ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఈసారి ప్యాడీ క్రాప్ ఎక్కువ ఉంది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. సో డెఫినెట్గా మూతపడిన రైస్ మిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. రైస్ మిల్స్ కూడా ఇంకా కమింగ్ 3 years 4 years చాలా బాగుంటాయి. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారిలో 21 నుంచి 35 ఏళ్ల వయసు వారికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రాడ్యుయేట్లు, అప్రెంటిస్ పూర్తి చేసిన డిప్లొమా హోల్డర్లకు 50%, నిరుద్యోగులకు మిగతా స్థలాలు కేటాయిస్తారు. దళిత, గిరిజన యువతకు స్థలాలు ఉచితంగా కేటాయించనుంది ప్రభుత్వం.